గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టాప్ ఐటంలో ఒకటిగా ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం అంటూ నిన్న సిఏఏ ప్రకటనకు సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కాందిసికులకు వర్తింపు అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం 2019. అయితే ఈ వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సార్వత్రిక ఎన్నికలకు మరో 3-4 రోజుల్లో స్కెడ్యూల్ వస్తుందనగా బీజేపీ ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న సిఏఏను మోదీ సర్కార్ బ్రహ్మాస్త్రంలా బయటకు తీసింది. ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా నిన్న నోటిఫికేషన్ జారీ చేశారు. సిఏఏ చట్టం 2019లోనే పార్లమెంట్ ఆమోదం పొందిన, రాష్ట్రపతి సమ్మతి కూడా లభించిన విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసన కారణంగా అమలులో జాప్యం జరిగింది. పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు. సో నిన్న దానికి సంబంధించి అయితే ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు కూడా దానిపై విపక్షాలు మండిపడుతున్నాయి. అంగీకరించేది లేదు అని చెబుతూ అటు పశ్చిమ బెంగాల్ సీఎం మమత, అటు కేరళకు సంబంధించి విజయన్ కూడా అన్నటువంటి విషయం మనం చూసాము. మొత్తానికి ఈ వార్తను ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం అన్నటువంటి హెడ్లైన్తో ఈ వార్తనిచ్చారు. ఇక మేం గేట్లు తెరిస్తే భారత ఖాళీ అంటూ ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తోంది. మణుగూరు ప్రజాదీవెన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక 26 రోజులుగా ఏం చేశారు? నేటి సాయంత్రంలోపు ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందే. అయితే ఈ ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించేందుకు జూన్ 30 వరకు అదనపు సమయం ఇవ్వాలంటూ ఈ ఎస్బీఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ సుప్రీం కొట్టేసింది. మంగళవారం సాయంత్రం బ్యాంకు పనివేళలు ముగిసేలోపు మొత్తం వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించాలని సుప్రీం స్పష్టం చేసింది. ఎస్బీఐ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అధికారిక వెబ్సైట్లో ఉంచాలని ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించినటువంటి విషయాన్ని ఇక్కడ ఇస్తూ ఈ ఇచ్చినటువంటి గడువు 26 రోజులుగా ఏం చేశారు అని చెప్తూ నిన్న ఏదైతే స్టేట్ బ్యాంకు సంబంధించి జూన్ 30 వరకు గడువు అడుగుతూ పిటిషన్ వేశారో దాన్ని కొట్టేస్తూ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అది వెబ్సైట్లో ఉండి తీరాలి ఈ బాండ్స్కు సంబంధించి వివరాలన్నీ కూడా అని చెప్పేసి సుప్రీం స్పష్టం చేసింది. ఇక పేదలు అర్హులకే ఇందిరమ్మ ఇల్లు అంటూ ప్రతి నియోజకవర్గానికి 3500 గృహాలు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ఈ పథకానికి నిన్న శ్రీకారం చుట్టారు. అణుబాంబు సృష్టికర్త కథకు ఆస్కార్ పట్టం. అణుబాంబు సృష్టికర్త జె రాబర్ట్ ఓవెన్ హైమర్ జీవిత కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది అంటూ ఈ వార్తను ఇస్తూ అంబరం అంటేనే ఆస్కార్ సంబరం అని చెబుతూ వార్తను హైలైట్ చేశారు. ఇక స్కెడ్యూల్కు ముందే రాజకీయ వేడి అంటూ మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ సమావేశాలతో బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. బలమైన అభ్యర్థులకు అటు బీజేపీ గాలం వేస్తోంది అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరుగుతోంది అంటూ చేవెళ్ల నల్లగొండ లోక్సభ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ అన్నారు. కరెంటు, నీటి కష్టాలు మొదలయ్యాయి, రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడదాం. అయితే ఈ సమీక్షకు రంజిత్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి గైర్హాజరు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అంటూ ఇదే వార్తను ఆంధ్రజ్యోతి కూడా బ్యానర్ ఐటంగా ఇచ్చింది. ప్రజాదీవెన సభకు సంబంధించి పార్టీలో మిగిలేది కేసీఆర్ కుటుంబమే. నాడు మీ ఎమ్మెల్యేలనే సీఎం కలవలేదు, నేడు విపక్షాలను కలుస్తున్నా, ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అండా కాపాడుకుంటాం అంటున్నారు. ఇక తిరుగులేని దివ్యాస్త్రం అంటూ భారత్ అమ్ముల పొదిలోకి ఎంఐఆర్వి టెక్నాలజీ, బహుళ వార్ హెడ్లకు ఏకకాలంలో వేర్వేరు లక్ష్యాలు, అన్నింటికీ గైడెడ్ కంట్రోలింగ్ సాంకేతికత, అగ్నిఫై క్షిపణితో విజయవంతంగా పరీక్ష అంటూ ఈ వార్తనిస్తూ అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, పాక్ సరసన ఎంఐఆర్వి టెక్నాలజీలో భారత్కు చోటు దక్కింది అంటూ వార్తను హైలైట్ చేస్తూ అయితే దీనికి సంబంధించి పూర్తి స్వదేశీ సాంకేతికతతో ఈ ప్రయోగం చేశారు. తొలి ప్రయత్నంలోనే డిఆర్డీఓ విజయం సాధించింది. దీనిపై రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ వరుసగా క్షిపణి ప్రయోగాలకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకే బంగాళాఖాతం తీరంలో నో ఫ్లై జోన్, చైనా నిఘా నౌక మోహరింపు అందుకేనా అన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. ఇక 22 ఎకరాల నిషేధిత జాబితా భూమి ఎంపీ సంతోష్కు పట్టా. ఆయన భార్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చెందిన కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్. ధరణితో కేసీఆర్ కుటుంబం అక్రమాలు, కేటీఆర్ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థ, ఆయన ఆప్తులకే నిర్వహణ బాధ్యతలు. ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ఈ వివరాలు వెల్లడించాడు అంటూ వార్తను హైలైట్ చేశారు. అమల్లోకి సీఏఏ పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలకు సంబంధించి నోటిఫై చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది కదా, దానికి సంబంధించింది ఈ వార్త. ఇక సుప్రీం ఏదైతే గడువుకు అంటే బాండ్లకు సంబంధించి గడువు ఇచ్చారో ఆ గడువు ఎస్బీఐకి సంబంధించి గడువు పెంచేటువంటి ప్రసక్తే లేదు. ఈ 15 లోపు ఎస్బీఐ ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అధికారిక వెబ్సైట్లో ఉండాలి. ఈసీకి వివరాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆదేశించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ గడువు పెంచం అన్నటువంటి హెడ్లైన్తో ఈ వార్తనిచ్చారు. ఇక వడ్డీ లేని రుణం, గ్రామ సమాఖ్యలోని ఎస్హెచ్ఈలకు 1 కోటి దాకా 63 లక్షల మంది మహిళలకు 5 లక్షల బీమా అంటూ ఈ వార్తనిచ్చారు. నేడు ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తానికి తెలంగాణ మహిళా శక్తి పేరుతో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రణీత్ రావు ఎక్కడ? ఈ సిరిసిల్లలో పంజాగుట్ట పోలీసుల గాలింపు, అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రచారం. పథకం ప్రకారమే ట్యాపింగ్, డేటా ధ్వంసం, హార్డ్ డిస్క్ల కేసులో కీలక ఆధారాలు అంటూ వార్తను హైలైట్ చేశారు. నమస్తే తెలంగాణ చూద్దాం. భట్టికి చిన్నపేట, యాదగిరి నరసన్న సన్నిధిలో డిప్యూటీ సీఎంకు అవమానం అంటూ నమస్తే తెలంగాణ ఈ కథనాన్ని ప్రచురించింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు యాదగిరి లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్నటువంటి విషయం తెలిసిందే. దర్శనం అనంతరం అక్కడ పండితులు వేదాశీర్వచనం చేసినటువంటి క్రమంలో భట్టికి చిన్నపీట వేశారు, వివక్ష చూపించారు అంటూ నమస్తే తెలంగాణ ఈ కథనాన్ని ప్రచురించింది. కలిసొచ్చిన నేల నుంచే కథన భేరి అంటూ నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఉంది కదా, దానికి సంబంధించింది ఈ వార్త. ఇక అమల్లోకి సీఏఏ నోటిఫై చేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ఎన్నికల వేళ ఈ నిర్ణయంపై విపక్షం అయితే ఫైర్ అవుతోంది. కేరళలో అమలు చేయమని చెబుతూ అటు విజయ్ చెప్పినటువంటి క్రమం చూసాము, అటు పశ్చిమ బెంగాల్లో కూడా అమలు చేసే ప్రసక్తే లేదు అంటూ మమత కూడా చెప్పినటువంటి క్రమం. ఇక కోతల సర్కార్కు వాతలే, 2 లక్షల రుణమాఫీ బోనస్ హామీ ఏమైంది? సాగు వ్యతిరేక కాంగ్రెస్ విధానాలపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది అని చెబుతూ ఎరుకల సామాజిక వర్గానికి గవర్నర్ అన్యాయం, మెదక్ సిద్దిపేట జిల్లాల్లో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ ఈ వార్తనిచ్చారు. 1000కి పైగా పోస్టులు మళ్లీ బ్యాక్లాగ్, గురుకులాల నియామకాల్లో గందరగోళం, పీజీటీ టీజీటీ పోస్టుల్లో అత్యధికంగా 3000 మందికి ఒకటికి మించి ఉద్యోగాలు, ఖాళీల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక వెలుగు చూద్దాం. ఇక్కడ టాప్ ఐటంలో అగ్నిఫై పరీక్ష సక్సెస్ అయింది కదా, దానికి సంబంధించిన వార్తనే హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక నెక్స్ట్ మరో టాప్ ఐటంగా 24 గంటల్లో ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఎస్బీఐకి సుప్రీం ఆదేశించింది కదా, ఆ వార్తను ఇస్తూ బాండ్ల వివరాలు వెల్లడికి గడువు కావాలని బ్యాంకు అభ్యర్థిస్తూ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ను నిన్న సుప్రీం కొట్టివేసింది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వివరాలు ఇవ్వాలి. ఈసీ ఆ వివరాలను మార్చి 15న ప్రకటించాలి, అంటే అధికారిక వెబ్సైట్లో పెట్టాలి అని చెప్పేసి ఆదేశించింది. అమల్లోకి సీఏఏ గెజెట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ. ఇక మేం గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తప్ప ఆ పార్టీలో ఎవరు మిగలరు అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో ప్రజాదీవెన మణుగూరులో ప్రజాదీవెనలో చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ అదే బ్యానర్ ఐటంగా ఇచ్చారు. ఇక ధరణి స్పెషల్ డ్రైవ్ 17 వరకు పొడిగిస్తున్నారు, ఉత్తర్వులు జారీ చేసింది రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్. రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు ఇవాళ వర్చువల్గా ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు. ఇక్కడ ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం అన్నటువంటి వార్తనే హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఎన్నికల ముంగిట కేంద్రం ఈ నిర్ణయం ఈ నోటిఫై చేయడం పట్ల అటు విపక్షాలైతే మండిపడుతున్నాయి. అంగీకరించలేదు లేదు అని చెప్పేసి మమతా విజయన్ అంటున్నారు. పలు రాష్ట్రాల్లో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఇక పొత్తు లెక్క తేలింది అంటూ
ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అంశానికి సంబంధించి నిన్న 3 పార్టీలకు సంబంధించి భేటీ జరిగినటువంటి విషయం తెలిసిందే. ముఖ్యంగా సీట్ల సర్దుబాటు, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై చర్చలైతే జరిగాయి. అందులో 17 లోక్సభ, 144 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. బీజేపీకి 6 లోక్సభ, 10 అసెంబ్లీ సీట్లు ఇస్తున్నారు. 2 లోక్సభ, 21 శాసనసభ స్థానాల్లో అటు జనసేన పోటీ చేస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కేంద్ర మంత్రి షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్ పండా భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఈ లెక్క తేలింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఆశీర్వదించండి అంటూ రాష్ట్రం కోసం కలిసి వస్తున్నాం, చంద్రబాబు సీట్ల లెక్కలు ఖరారు. బీజేపీ, టీడీపీ, జనసేన చర్చలు కొలిక్కొచ్చాయి. కమలానికి 6 లోక్సభ, 10 అసెంబ్లీ, జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు, 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతోంది. ఆశీర్వదించండి అన్నటువంటి హెడ్లైన్తో ఈ వార్తనిచ్చారు. మరోవైపు అగ్నిఫై మిషన్ సక్సెస్ అయినటువంటి క్రమంలో తిరుగులేని దివ్యాస్త్రం అంటూ పైన టాప్లో ఈ వార్తను మీరు చూడొచ్చు. నెక్స్ట్ సాక్షి. ఇక్కడ టాప్ ఐటంగా టీడీపీ, జనసేన సోషల్ మీడియా మృగాల వికృత క్రీడ ఇది అంటూ ఓ చెల్లెమ్మను చంపేశారు అంటూ జగనన్న ఇంటి పట్టా ఇచ్చారని సంతోషంతో చెప్పడమే ఆమె నేరమైంది. అమ్మఒడి, చేయూత పెన్షన్తో కుటుంబం బాగుపడిందనటమే తప్పైంది. సో ఆమె పట్ల ట్రోల్ చేసి ఆమెను మానసికంగా హింసించి ఆత్మహత్య చేసుకునేదాకా తీసుకెళ్లారు అంటూ ఈ వార్తను బ్యానర్ ఐటంగా సాక్షి ప్రచురించింది. ఓ చెల్లెమ్మను చంపేశారు అన్నటువంటి హెడ్లైన్తో ఈ కథనాన్ని ఇచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.